నల్గొండ పట్టణంలోని 1వ వార్డు పానగల్లుకు చెందిన 40 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్లు ఆలకుంట్ల మోహన్ బాబు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుంబల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి అస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని 1వ వార్డు పానగల్కు చెందిన 40 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి హస్తం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతం చేయాలని అన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి పనిచేస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో రఘువీరెడ్డికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పీటీసీ మంగూరి లక్ష్మయ్య, పానగల్కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ మోహన్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న పల్లె వెంకట గారికి, మునూని యాదన్న గారికి, వీళ్ళిద్దరే మెయిన్ పిల్లర్స్ క్లియర్ చెప్తున్నాం. మీరందరూ ఈరోజు పార్టీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకు తెలుసు మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు గత ఎన్నికల్లో పానగల్లో బాగా ఇబ్బంది ఉండే మాకు. మీరు ఆ రోజు రాలేదు, కానీ ఓట్లు వేసి వచ్చి కొంతమంది ఇలా నేను కాదన్న దానికి. కానీ ఈసారి పానగల్ ఇంతమంది 1వ వార్డు కౌన్సిలర్, 2వ వార్డు కౌన్సిలర్, ఉన్న లీడర్లు అందరూ దాదాపు యూత్ అంతా వచ్చేసారు. నాకు తెలుసు 70 నుంచి 80% ఉంది. మీరందరూ కోరుకుంటున్నాను ఇప్పుడు జైలు వాళ్ళు ఎమ్మడి రాగానే ఉన్నోళ్ళ మీద ఇబ్బంది పెట్టకుండా, ఉన్నోళ్ళని కించపరిచిన మాట్లాడకుండా మీరు కానీ మేము కానీ ఇదంతా సమన్వయం చేసుకొని మనందరం కలిసికట్టుగా ఉండి కోమటిరెడ్డి వెంకట సార్ ఏదైతే ఆశిస్తుండో, ఏదైతే కావాలనుకుండో పానగల్ను ఈ రేపు పూర్తుల 13వ తారీఖు నాడు ఓట్లు వేపించి 4వ తారీఖు నాడు నల్గొండ కాన్స్టిట్యున్సీలనే 45 వార్డులో 1వ వార్డు టాప్ ఉండే విధంగా మీరు అందరూ కష్టపడి పానగల్ల ప్రతి గుడిలో కోమటిరెడ్డి సార్ ఆయన పెట్టిన డబ్బులలో ప్రతి గుడి, రోడ్డు, కాంట్రాక్టర్లు ఎక్కడ కూడా మీకు మన్నప్పుడు పర్యటన కోరిక పేరు మళ్ళీ సార్ దగ్గర సార్ మళ్ళీ ఒక ట్యాంక్ కూడా, ట్యాంక్ ఉంది, ఇంకో ట్యాంక్ కూడా. మీరు పానగల్ల మీకు ఖర్చు పెట్టే ఖర్చు డబ్బులు అనుకొని వర్క్స్ అనుకొని కాంట్రాక్టర్లు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మీరు చేస్తే ప్రతిసారి మైనస్. ఈసారి ఒక్కసారి మోహన్ ఆధ్వర్యంలో ఈసారి మీ పర్యటన కష్టపడి ఈసారి మీరు వచ్చి ఆ లీడర్ మీరు వచ్చినందుకు ఇంకా దాన్ని ఎక్కువ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడతాం. వ్యక్తిగతంగా తీసుకోకండి, పాత కొత్త కలవాళ్ళు